హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో ట్రిపుల్ సీక్వెల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ని తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు శిష్యుడిగా సినిమా కెరీర్ను ప్రారంభించిన రాజమౌళి గారు ముందుగా సీరియల్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమై రాజమౌళి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. రాజమౌళి గారు ట్రిపుల్ మూవీతో వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే మహాభారతం, ట్రిపుల్ సినిమాలపై ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు సంతోషాన్ని ఇచ్చే మాటలను ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారనేది వివరాల్లోకి వెళ్తే, ట్రిపుల్ నాటు పాటకు ఆస్కార్ తీసుకువచ్చి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చూపారు దర్శక దిగ్గజం రాజమౌళి గారు. ఇక ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణను పొందాయి. ఇలా తొలి సినిమా నుంచి నేటి ట్రిపుల్ వరకు ఏ ఒక్క ఫ్లాప్ మూవీని తీయకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అనిపించుకున్నారు దర్శకుడు రాజమౌళి గారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జక్కన సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. SSMB 29 కోసం రాజమౌళి గారు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారి పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని వార్తలు వినిపించాయి. అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో కథ ఉండనుంది. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ సినిమాలో ఉంటుందని తెలిసిందే. ఇదిలా ఉంటే రాజమౌళికి అతిపెద్ద డ్రీమ్ మహాభారతాన్ని తెరకెక్కించడమని చాలా మందికి తెలిసిన విషయమే. ఈ సినిమాను తీయడానికి ముందు దేశంలో అన్ని మహాభారత గ్రంథాలను చదివి అర్థం చేసుకోవాలని, అందుకు ఎంత లేదన్నా కనీసం 7 ఏడాది సమయం పడుతుందని జక్కన తెలిపారు. అంతేకాకుండా ఆ చిత్రాన్ని కనీసం 10 భాగాలుగా తీయాలని కూడా చెప్పారు. ఇప్పుడు తాజాగా మహాభారతం, SSMB 29, ట్రిపుల్ సినిమాల గురించి జక్కన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు తాజాగా మహాభారతం, SSMB 29, ట్రిపుల్ సినిమాల గురించి జక్కన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. మహేష్ బాబు గారు రాజమౌళి కాంబాలో రానున్న SSMB 29 ఒక అడ్వెంచర్ మూవీ. దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. ట్రిపుల్ చిత్రాన్ని మించి ఈ సినిమా ఉండనుందని విజయేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్లతో ట్రిపుల్ సీక్వెల్కు సిద్ధం చేస్తున్నాం. ఒక హాలీవుడ్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నామని, హాలీవుడ్ స్టాండర్డ్స్తో ట్రిపుల్ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ గారు వెల్లడించారు. ఇక నైజాంలో 100 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ట్రిపుల్ సినిమా నిలిచింది. ఇలా ఒక్కటేమిటి, చెప్పుకుంటే పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ సినిమా సాధించింది. సాధారణంగా రాజమౌళి ఒక్కో సినిమాకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ బాబు గారితో సినిమా పూర్తయ్యేసరికి 2025 అవుతుంది. ఆ తర్వాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.